నీకు నా ఆశీర్వాదాలు ఎక్కువగానే ఉన్నాయని నీకు తెలుసుగా. నువ్వు బాధపడవలసిన అవసరం నీకు అసలు ఎంత మాత్రమూ లేదు. నీ దుర్గమ్మ నీకు తోడుగా ఉందని వాళ్ళకు తెలుసా? నీ వెనుక నేనున్నానని వాళ్ళకు తెలుసా? నీ వెనుక నేనున్నప్పుడు వాళ్ళతో వీళ్ళతో నీకేం పని చెప్పు బిడ్డ. నాకు అవినాభావ సంబంధం ఉంది కనుకనే నేను నీకు వెన్నంటి తోడుగా నిలుస్తున్నాను. నీకు ఎప్పుడు కూడా నీ ఆపదలో నేను తోడుగా నిలిచి నీకంటూ ఒక గుర్తింపును నేను తీసుకొస్తూనే ఉన్నాను. కానీ నువ్వే నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు. కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, ఒప్పుకుంటాను. కానీ నీ సమస్యలు అలాగే కొన్ని కష్టాలను నీ నుండి దూరం చేయలేనని మాత్రం నాకు ఎప్పుడు కూడా తొలగిపోదు. నువ్వు నాపై ప్రేమ చూసినా చూపకపోయినా, నమ్మకాన్ని ఉంచినా ఉంచకపోయినా నా బాధ్యత ఏమిటో నాకు తెలుసు. నేను జాగ్రత్తగా కాపాడుకోవడమే కదా నాకు భగవంతుడు అప్పగించినటువంటి పెద్ద బాధ్యత. మీపై నాకు ఎంతో ప్రేమ ఉంటుంది. నువ్వేమాత్రం కూడా వారి పొగట్టలకు పొంగిపోయి అవకాశం ఇచ్చావంటే నీ లక్ష్యం వైపు నువ్వు పరుగులు తీయలేవు. అలాగే ఇక్కడ ఉన్నవాడు అక్కడే అయిపోతావు. కనుక కష్టపడి ప్రయత్నించి మంచిగా శ్రమిస్తే మంచి జీవితం వస్తుందని గుర్తుపెట్టుకో. కష్టపడి పని చెయ్యి. కష్టపడితే ప్రతిఫలం తప్పకుండా మనకు ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటుంది.